ఈ వెంకట కృష్ణయ్య గారు, ఈ సభాధ్యక్షులు ఎస్సీ గారు, డిఈ గారు, మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ, నా ప్రియ మిత్రులు, అదేవిధంగా విలేకరు మిత్రులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ నమస్కారం. మరి ఎలక్ట్రిసిటీ యూనియన్ వాళ్ళు నా ద్వారా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లు కానీ చాలా బాగా పనిచేస్తూ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్, విద్యుత్ సేవలు ప్రజలకి గతంలో ఎన్నడూ లేని విధంగా బెస్ట్ పాసిబుల్ సర్వీస్ అందిస్తున్నాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అవునా కదా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు. నువ్వు ఎస్ను వంటలు చప్పట్లు కొట్టండి అందరు, చప్పట్లు. అంటే చాలా బాగా పనిచేస్తున్న విద్యుత్ ఎంప్లాయీస్ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరింత మెరుగైన సేవలు అందించాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుతే కాకుండా గృహ అవసరాలకు కూడా 200 యూనిట్ లోపు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా నా అభినందన శుభాకాంక్షలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మరి మీ ఎంప్లాయీస్ విషయంలో మీకు ఎటువంటి మరి సమస్యలున్నా, విషయాలున్నా తప్పనిసరిగా మీ ఉత్తమంగా మీ ఎంబడి ఉంటే చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు నన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పిలిచారు. He is one of the greatest men, one of the greatest sons of India. ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగం, లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ గారు. ఈ దేశంలో సామాజిక న్యాయానికి, ఇంక్లూజివ్ గ్రోత్ కి పునాదులు వేసింది మన రాజ్యాంగం. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను స్పష్టంగా తెలియజేస్తున్నా, మా మూల సిద్ధాంతాలు మరి సామాజిక న్యాయం, ఇంక్లూజివ్ గ్రోత్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, వారు చూపిన బాటలోనే తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మేము సంపూర్ణ సామాజిక న్యాయానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మన ప్రియతమ నాయకుడు, కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక ఓట్ చోరీ అనే ఉద్యమం మొదలుపెట్టాడు. అంకెలతో, వాస్తవాలతో ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందో స్పష్టంగా ఆధారాలతో బయటపెట్టడం జరిగింది. మన రాజ్యాంగంలోనే ఉంది 18 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరికి ఒక ఓటు అని. ఆ విధంగా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించి ఉన్న ఓట్లు తీసేసి మన ఎన్నికల ప్రక్రియని, మన రాజ్యాంగాన్ని ప్రహసనం చేస్తున్న వారిపై ఒక ఉద్యమం మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు. వారికి
వారి కాజ్కి మన సంపూర్ణ మద్దతు, సాలిడారిటీ, సంఘీభావం తెలియజేస్తాం. ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. గలా దేనికో తెలుసా? దీనికోసమే మన ఓటు హక్కు, మన రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు, ఓటు చోరీ, ఓటు దొంగతనానికి పాల్పడవద్దు, రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడవద్దు, మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలబడాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువకులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలకి వారికి ఓటు హక్కు రక్షణ కల్పించాలి, వాళ్ళకి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలి, మన ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి, మన ప్రజాస్వామ్యం కాపాడాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో, సంకల్పంతో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉద్యమం మొదలుపెట్టారు. మనం అందరం కూడా వారి పిలుపు మేరకు దానికి సంఘీభావంగా మద్దతుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొన్న పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు అది 3 కిలోమీటర్ల దూరం. 300 మంది ఎంపీలు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోయి మేము మా నిరసన తెలియజేస్తాం ఈ ఓటు దొంగతనంపై అంటే ఎంపీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరి ఈ విధంగా నిత్యం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి, ప్రజాస్వామ్య విలువలని అణిచివేయడానికి, సామాన్య భారతీయుల హక్కులని కాలరాయడానికి బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దోహదపడే విషయంపై రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ఇది ఈరోజు ఇంకా సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యత, ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటే ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక